సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. ఈరోజు మనమైతే నేను మీకు వన్ ట్యాప్ టిక్స్ అండ్ ట్రిక్స్ అని అయితే చెప్పాను కదా. సో వాటి కోసం అయితే ఇప్పుడు ఓన్లీ M177 తోటి అయితే మాట్లాడుకుందాం. సో ఒక్కసారి నేను ఎలా ఆడుతున్నానో జస్ట్ ఒకసారి నా గేమ్ ప్లే చూడండి. జస్ట్ ఒక నిమిషం నా గేమ్ ప్లే చూసిన తర్వాత ఓకేనా, మీరైతే చెప్పండి. సో M177 మీరు 35 సబ్స్క్రైబర్స్ చేశారంటే నేను వుడ్ పికర్ తోటి అయితే పెడతాను. సో మీరు కనుక 40 సబ్స్క్రైబర్స్ చేస్తే నేనైతే డెజర్ట్ ఈగిల్తో అయితే పెడతాను అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. సో నేను ఎలా ఆడుతున్నాను అన్నదైతే మీరైతే చూడండి. అండ్ జస్ట్ ఒక్కసారి నా గేమ్లో చూడండి అనమాట. ఓన్లీ M177 తోటి అయితే ఆడతాను. చూసారా, ఇప్పుడు నేను ఆడ కొట్టగానే హెడ్ లైట్గా అయినా ఎలా అయితే తగిలిందో చూసారా, నేను హెడ్ షాట్ ఎలా అయితే కొట్టానో. సో చూసారా గైస్. సో నేను ఇక్కడైతే ఏదైతే గేమ్ అయితే ఆడుతున్నానో మెయిన్గా నాది చాలా వరకు దేని మీద ఉంటుందంటే నేను గ్లూవాల్ తోటి ఎలా ప్రొటెక్షన్ చేసుకుంటున్నాను అనేసి. సో ఫస్ట్ మీరు గ్లూవాల్ తోటి మీకు బాగా కవర్ అయితే ఉండాలి. మీకు చాలా అంటే చాలా కవర్ అయితే ఉండాలి మీరు M177తో ఆడుతున్నప్పుడు. సో ఇలా M177తో దగ్గర దాకా వెళ్ళి ఇలా జస్ట్ స్ట్రైట్గా ట్రాక్ చేస్తే చాలు, ఈజీగా అయిపోతుంది. అది ఎలాగంటే టోటల్ మొత్తం. సో ఒక్కసారి ఈ రౌండ్ గమనించండి. సో నేను గ్లూవాల్ వేసుకుని అయితే వెళ్తున్నాను, ఓకేనా. సో నేను గ్లూవాల్ వేసుకుని వెళ్తున్నాను. సో ఎనిమి ఎక్కడ ఉన్నాను, ఆఫ్లైన్ పోయినట్టున్నాను. సో జస్ట్ నేను స్ట్రైట్ డ్రైవ్ చేశాను, అయిపోయాడు ఎనిమి. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఎలా అంటే, ఇప్పుడు నార్మల్గా ట్రైనింగ్లోకి వెళ్ళాను. సో ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కస్టమ్లోకి వెళ్ళి మీ కస్టమ్ హెచ్యూడీలో మీ ఫైరింగ్ బటన్ని మీరు మొబైల్ అయితే 50 to 60 వరకు అయితే పెట్టండి. అండ్ ఎర్రర్ అయితే వచ్చింది. సో మీ ఫైరింగ్ బటన్ని 50 to 60 అయితే పెట్టండి మీరు మొబైల్ అయితే. మీరు వేరే ఏదైనా అయితే ఒకవేళ ట్యాబ్ ఏమైనా అయితే మీరు అందు పెట్టుకుంటారో అందు పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు మొబైల్ అయితే 50 to 60 బిట్వీన్లో పెట్టుకోండి, ఓకేనా. సో పెట్టుకున్న తర్వాత మీకు ఏదైతే గేమ్ అయితే ఉందో మీరు దీనికి మూమెంట్ అయితే కావాలి. మూమెంట్ ఒకవేళ మీకు లేకుండా మీరు అన్నా సరే మీకు ఎక్కడైతే మీ ఫైరింగ్ బటన్ ఎక్కడైనా మీకు ఎక్కడైతే మీకు ఫ్రీగా చేతితోటి ఫైరింగ్ బటన్ ఫైర్ చేయగలుగుతున్నారు, సో అక్కడే మీరు ఫైరింగ్ బటన్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఓన్లీ M177 తీసుకోండి, ఎందుకంటే ఈ M177 టిప్స్ అండ్ ట్రిక్స్ కాబట్టి. సో మెయిన్గా రన్నింగ్ చేస్తూ ఎనిమిని కన్ఫ్యూజ్ చేయాలి. లేదు అనుకో డైరెక్ట్ ఎనిమి మీదకి వెళ్ళి వన్ ట్యాప్ కొట్టాలి, ఓకేనా. ఈ బేసిక్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో నెక్స్ట్ వచ్చేసి మీరు వన్ ట్యాప్ ఎలా కొట్టాలంటే మీకు ఏదైతే ఉందో ఇది స్విచ్చింగ్ కావాలి. గన్న జంప్ ప్లస్ స్విచ్చింగ్ అయితే రావాలి మీకు. జంప్ ప్లస్ స్విచ్ తర్వాత చూసారా ఎంత ఈజీగా నేనైతే హెడ్ షాట్స్ అయితే కొట్టాను. సో ఏం లేదు, జస్ట్ జంప్ స్విచ్ జంప్ స్విచ్ జంప్ స్విచ్. సో మీరైతే ఇలా జంప్ చేస్తూ స్విచ్ చేస్తూ ఉండి ఆడుతుండాలన్నమాట, ఓకేనా. మెయిన్ మీకు ఫస్ట్ అది రావాలి. అది వచ్చిన తర్వాత గ్లూవాల్ తోటి ప్రొటెక్షన్ అయితే రావాలి. సో గ్లూవాల్ జంప్ ప్లస్ గ్లూవాల్ రావాలి.
ఒకవేళ అది కూడా వచ్చిన తర్వాత అప్పుడు మీకు జంప్ షాట్ అన్నది అయితే వస్తుంది. సో జంప్ షాట్ ఎలా అంటే మీరు నార్మల్గా M177 తోటి వెళ్తున్నారు, ఎనిమి కనబడలేదు, నార్మల్గా మీరు ఎలా నొక్కారు, ఎనిమి అయితే అవుట్ అయితే అయిపోయాడు. కానీ మీరు డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీకు ఒక చిన్న టెక్నిక్, చాలామంది ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ డ్రాగ్ చేయండి, క్లాక్ వైజ్ డ్రాగ్ చేయండి అన్నట్టు అలాగైతే చెప్తుంటారు. బట్ నేను జస్ట్ ఓన్లీ మీరు స్ట్రైట్గా డ్రాగ్ చేస్తేనే ఇంకో 1 ట్యాప్ ఎలా పడుతుంది అన్నది ఇది చూపిస్తాను. చూసారా, స్ట్రైట్గా డ్రాగ్ చేస్తున్నాను, ఒకసారి ఇటు జస్ట్ ఇలా, లేకపోతే అంతే, ఓన్లీ స్ట్రైట్గానే. చూడండి ఒకసారి నా ఫైరింగ్ బటన్ అయితే గమనించండి ఒకసారి. చూసారా? సో మీకు ఇలాగా మీరైతే జస్ట్ స్ట్రైట్గానే డ్రాగ్ చేస్తే చాలు. జస్ట్ మీరు స్ట్రైట్గా డ్రాగ్ చేసిన హెడ్ షాట్ పడుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డ్రాగ్ చేసినా సరే మీకు హెడ్ షాట్ అయితే పడుతుంది. సో దానికంటే మెయిన్గా మీరు ఒక పని చేయాల్సింది ఏంటంటే, జస్ట్ మీకు బేసిక్లో నేర్చుకునేటప్పుడు స్ట్రైట్గా డ్రాగ్ చేయడం నేర్చుకోండి. జస్ట్ స్ట్రైట్గా డ్రాగ్ చేయండి, కాకపోతే అందులో కొంచెం మూమెంట్ ఉండి ఇలా కొంచెం మూమెంట్ ఉండి ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సో అలా మీరు డ్రాగ్ చేసిన తర్వాత మీరు అసలు మీకు 1 ట్యాప్ అవుతుందా లేదా అన్న దానికోసం దాని కరెక్ట్ ఆడు కాల్ మీద ఇక్కడ వైట్ కలర్లో ఉన్నప్పుడు ఆడు కాల్ పక్కన పెట్టి జస్ట్ ఏం చేయకుండా ఆడు కాల్ దగ్గర పెట్టినప్పుడు వైట్గా లేనప్పుడు ఇలా కొట్టండి. జస్ట్ ఇలా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది ఏదైతే ఉందో ఆడు కాల్ పక్క పెట్టి ప్రాక్టీస్ చేయండి ఇలాగ. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంచెం డిస్టెన్స్లో ఆడికి హెడ్కి కొట్టడానికి ట్రై చేయండి, బాడీ దగ్గర పెట్టండి, పైకి లాగండి. సో లైట్గా అయినా సరే మీరు డ్రాగ్ అయితే ఉండాలన్నమాట, మీరు డ్రాగ్ చేసేది. సో అప్పుడు కానీ మీకు అయితే 1 ట్యాప్ అయితే మీరైతే కొట్టలేరు. చూసారా ఎంత ఈజీగా నేను 1 ట్యాప్స్ కొడుతున్నాను. సో మీరు గన్ స్విచ్చింగ్ మీద రావాలి, బాగా గన్ స్విచ్చింగ్ వచ్చిన తర్వాత సో ఇలా ఫస్ట్ ఇలా కింద కూర్చుని డ్రాగ్ చేయండి, లేకపోతే ఇలా డ్రాగ్ చేయండి చాలు ఇలాగా. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ హ్యాండ్ తోటి నార్మల్గా మీరు ఫ్రీగా ఉండి వెళ్ళాలన్నమాట. ఎనిమి దగ్గరికి మీరు M177 ఆడుతున్నారు కాబట్టి లాంగ్ రేంజ్ నుంచి మీకు కొట్టడానికి అంత అవ్వదు. సో మీరు ఎనిమి ముఖం మీద దాకా అయితే వెళ్ళిపోవాలి, ఇంత దగ్గర దాకా అయితే వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం ఎంత దగ్గర వరకు అవుతే అంత దగ్గర వరకు మీరు గ్లోవల్ వేసుకుంటూ ప్రొటెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత జంప్ నొక్కి స్ట్రైట్గా డ్రాగ్ చేయడమే. ఇలా జంప్ నొక్కిన వెంటనే స్ట్రైట్ డ్రాగ్, జంప్ డ్రాగ్, జంప్ డ్రాగ్. సో అలాగా మీరు ట్రైనింగ్లోకి వచ్చి జంప్ డ్రాగ్, జంప్ డ్రాగ్, జంప్ డ్రాగ్ అనేసి ఇలా మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ ఏవైతే బాట్స్ అయితే ఉన్నాయో సో ఇక్కడ అయితే వెళ్ళి మీరు జంప్ డ్రాగ్, జంప్ డ్రాగ్, జంప్ డ్రాగ్. సో ఇలా జంప్ డ్రాగ్, జంప్ డ్రాగ్, జంప్ డ్రాగ్, జంప్ డ్రాగ్. సో ఇలా మీరు జంప్ ప్లస్ డ్రాగ్ని అయితే ప్రాక్టీస్ చేస్తూ అయితే ఉండాలి. సో మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అలాగా 1 ట్యాప్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు. అండ్ ఇంకా మనకి ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో అవి టెక్నిక్స్ అయితే చెప్పేస్తాను. సో క్రాఫ్ట్ ల్యాండ్లో కొన్ని మ్యాప్స్ ఉంటాయి గైస్, ఇలా 1v1 1 ట్యాప్ 1v1 అన్నట్టు. మీరు ఈ దొరకట్లేదు ఏం చేయాలి అంటే పైన కేటగిరీస్ మీద నొక్కి గన్ ఫైట్ మీద నొక్కాలి, అప్పుడు మీకు ఎక్కడ కనబడతాయి. ఇందులో
మీరు పెట్టాలి, పెట్టి ఏదో ఒకటి ఆడేయడమే. ఆ మ్యాప్ ఇప్పుడు నేను ఏదో ఒక మ్యాప్ అయితే పెట్టాను అన్నమాట. సో ఇందులో మీకు ఇలా ర్యాండమ్ ప్లేయర్స్ జాయిన్ అవుతారు. సో ఇలా కొన్ని ఉంటాయి మ్యాప్స్. సో ఆ మ్యాప్స్లోకి ఇలాంటి 1v1 ఉంటాయి. సో అందులోకి మీరైతే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సో మీరు M177 అయితే తీసుకోండి. ఓన్లీ M177, డెజర్ట్ ఈగల్ కూడా అక్కర్లే. M177 తీసుకున్నాక మీరు ఫస్ట్ గ్లూవల్ ఎలా వేయాలన్నది ప్రాక్టీస్ చేయాలి. ఫాస్ట్గా గ్లూవల్. చాలామంది గేమ్లో అంత ఎక్కువ రానోళ్ళు గ్లూవల్ ఎలా వేస్తారంటే చూపిస్తాను చూడండి. సో చాలామంది గ్లూవల్ ఇలా వేస్తారు, ఇలా వెళ్తూ ఎనిమిది వస్తే ఇలా వేస్తారు. ఇలా వేయకుండా కొంతమంది ఇలా వేస్తుంటారు. సో మీరు జంప్ చేసి గ్లూవల్ వేయాలన్నమాట. ఓకేనా? సో మీరు జంప్ చేసి గ్లూవల్ వేయాలి. జంప్ చేసి గ్లూవల్ వేయడం నేర్చుకోండి. తర్వాత మీరు ఇంకోండి ఎలా గ్లూవల్ వేయాలి అన్నట్టు అనుకుంటే మీరు జంప్ చేసి గాల్లో ఉన్న టైంలోనే మీరు కొట్టేయాలి. సో ఇక్కడ 8 దగ్గర నుంచి నేను దూరంలో ఉన్నాను. సో నేను M177 కొట్టాలంటే దగ్గర దాకా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత డ్రాగ్ చేసేస్తే అయిపోద్ది హెడ్ షాట్. సో అలా మీరైతే 1 ట్యాప్ అయితే కొట్టాలన్నమాట. బట్ మీకు ఇందులో మెయిన్ వచ్చేసి మీ డ్రాగింగ్ మీదే ఉంటుంది గైస్. మీరు ఎలా డ్రాగ్ అయితే చేస్తారో దాని మీద ఉంటుంది. మీరు కొట్టే ప్రతిదీ మీరు ఇలా డ్రాగ్ చేయడం మీద ఉంటుంది. మీరు స్ట్రైట్గా డ్రాగ్ చేయాలి, ఎప్పుడు స్ట్రైట్గా, లేకపోతే లైట్గా ఇలా అన్నాను అంతే. దాంతో మీకు ఈజీగా హెడ్ షాట్ అయితే కొట్టగలరు. ఓకేనా? సో ఇలాగా. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలా కొట్టినప్పుడు రీలోడ్ టైం తీసుకునేటప్పుడు అటు ఇటు ఏదో టైం అయితే తీసుకోండి. ఎలాగోలా ఏదో ఒక పక్క వెళ్ళైనా ఏదైనా చేసైనా టైం అయితే తీసుకోవాలి. ఈ టైం మీరు తీసుకుని అయితే ఆడాలన్నమాట. సో రీలోడ్కి మీరు అక్కడ ఆపోనెంట్ని ఆపాలి. ఆపేదే దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట. మీరు కావాలంటే ఇలా స్విచ్చింగ్ చేసుకుని అయితే ఆడచ్చు. సో ఏదేమైనా సరే మీరు ఎనిమికి దగ్గర దాకా వెళ్ళి జంప్ చేసి ఇలా కొడితే మీకు జంప్ షాట్ వచ్చేస్తుంది. ఎలా ఆడాలన్నది చూసారా? నేను ఇప్పుడు వాడికి ఎలా అయితే హెడ్ షాట్ కొట్టానో వెంటనే మీకు కనుక డ్యామేజ్ పడితే ఫుల్ ప్యాక్ వేసుకోవడమే. ఓకేనా? సో ఈ వీడియో వచ్చేసి ఇంత. మరి మీ M177 టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఇలా జస్ట్ మీరు ఇలా డ్రాగ్ చేసి కొట్టేయడమే. మీకు వుడ్ పికర్ ఇంకా ఏ గన్తో కావాలన్నా సరే మీరు సబ్స్క్రైబర్స్ అయితే చేసేసుకోండి. నేను వీడియోస్ కూడా పెట్టేస్తుంటాను. సో ఈ వీడియో వచ్చేసి ఇంత. మరి ఛానల్ మీకు చాలా పనికొస్తుందేమో అనుకుంటున్నాను. సో M177తో 1 ట్యాప్. సో ఈ వీడియో వచ్చేసి ఇంత. మరి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.